చిల్లీ చికెన్ చేస్తానండి. ఏ విధంగా చిల్లీ చికెన్ చేయాలో చూసారు కదా. చికెన్కి ఉప్పు కారం రాసుకొని మైదా కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూడండి. వెయ్యి ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వెయ్యి ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకోవాలి. పిల్లలు వస్తారు కదండి, ఇలాంటి స్నాక్స్ చేయడం నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. 24 గంటలు మనకి చెయ్యని చెప్పడం కాదు, వాళ్ళతో కూడా చెయ్యిస్తే పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. పని ఎంత కష్టమో ఈజీ అనేది అది తెలుస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ ఒక 3 క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, మైదా 1 స్పూన్ వేసుకొని, ఎగ్ వేసుకొని ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమి వేయవసరం లేదు, ఉప్పు కారం వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ ఇది. ఉల్లిపాయ మనం అలాగ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, క్యాప్సికమ్ ఒక 3 కట్ చేసుకున్నాను, ఆ విధంగా వేసుకోండి. తర్వాత మనకి దీనికి ఇంకేం కావాలి, ఇలా వెల్లుల్లిపాయ పీసెస్ కట్ చేసుకోవాలి, అల్లం కట్ చేసుకోవాలి, జీడిపప్పు కట్ చేసుకోవాలి. మనకి సోయా సాస్ ఒకటి, గ్రీన్ చిల్లీ సాస్ ఒకటి, వెనిగర్ ఒకటి తీసుకుంటాం, టమాటా సాస్ ఒకటి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇది ఫ్రై అయినప్పుడు మనం సోయా సాస్ ఎక్కువ ఫ్రై అయిపోవసం లేదండి. ఆనియన్ ఆ విధంగా మనకి కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనం ఆనియన్ ఒక 1/2 స్పూన్ వేయించి సోయా సాస్ వేయాలి. తర్వాత చిల్లీ సాస్ వేయాలి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. లేదు అంటే రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. మనం గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోండి. ఇంకా వేయాలి, ఇంకా 1/2 స్పూన్ వేసుకోవాలి. స్పీడ్గా ఓకేవా. తర్వాత టమాటా సాస్ వేయాలి. చెప్తాను వేయాలి. చూసారు కదండి, ఒక 3 స్పూన్స్ ఇంకా చాలు. 3 స్పూన్స్ టమాటా సాస్ వేయాలి. ఇప్పుడు మనం లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా,